పూరా లోకల్. ఇప్పటికీ కూడా మార్వాడీలకి అహంకారం తగ్గలేదు. అంటే ఒక మహిళను అత్తాపూర్‌లో ఒక మహిళను బెదిరించి చందా ఇవ్వమని అడిగారు మార్వాడీలని వార్తలొస్తున్నాయి. పోలీస్ కంప్లెయింట్ కూడా ఒక మహిళ చేయడం జరిగింది. మరి నిజమే అంటారా? ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? అన్నీ అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. నిన్న పోలీసోళ్ళు అత్తాపూర్ పిఎస్‌లలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ అంతా ఎంక్వైరీ చేసినాక అది మార్వాడోళ్ళు కాదు. కేవలం ఇట్లాంటి అపప్రచారం చేసుకొని పబ్లిక్‌లో మోసాలు అటువంటి ఇట్లా ఏదైనా చేస్తే మార్వాడోళ్ళు చేసినట్టు ఎట్లాంటి దీంట్లో వాస్తవం లేదు. వాళ్ళు ఇద్దరు మార్వాడోళ్ళు కాదు. పోలీస్ కూడా తన ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా చెప్పారు. ఎవరు మార్వాడోళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ లేరని చెప్పి క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్లో వచ్చింది అది. దాని గురించే ఇట్లాంటి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిగా ఇదంతా చల్లగా అయిపోయింది. అందరం కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా మన ప్రాబ్లమ్స్ ఉంటే మనం పరిష్కారం కూర్చొని చేయాలని చెప్పి డిబేట్లో కూడా చెప్పినాం. అట్లానే దేవుని దయ వల్ల గణేష్ బాప్ప ఆశీర్వాదం వల్ల ఇప్పుడు గణేష్ చతుర్థి ఇవాళ 6వ రోజు అందరం కలిసి గణేష్ పూజలు చేసుకొని అందరు మంచిగా ఉండాలని గణేష్ మహారాజ్ని కోరుకున్నాం. కాబట్టి ఆశీర్వాదం అందరు తెలంగాణ సనాతన ధరంకి దొరికినట్టే ఉంది. దాని గురించి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఎట్లాంటి దీంట్లో వాస్తవాలు లేదు. మొన్న కూడా కామారెడ్డి దగ్గర ఒక దుఃఖం గురించి చెప్పారు. అది కూడా ఎంక్వైరీ అయింది. దాంట్లో అది ఎవరో ఆ పర్సనల్ రివెంజ్ ఉండొచ్చు. ఇది మార్వాడి షాప్ కాదని క్లియర్ కట్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లోకల్ వాళ్ళు కూడా చెప్పింది. సార్ ఏ మార్వాడి దాంట్లో ఇన్వాల్వ్ లేదు, ఆ షాప్ కూడా మార్వాడిది కాదని క్లియర్ కట్ చెప్పినాం. దానివల్లనే మేము చెప్తున్నాము ఇట్లాంటి ప్రచారం చేసి గుజరాతీ మార్వాడి కాకుండా అన్ని సమాజాలకి భారతదేశ్ ఏకై హమారా భారత్ ఏకై భారత్ గడ్డ మీద తెలంగాణ గడ్డ అట్లాంటి మాట ఉండాలి. మనం కూడా భారతదేశంలో ఒక రాజ్యము అందరం కలిసిమెలిసి ఉండాలి అని చెప్తున్నాం. ఇది ఇప్పుడే చూస్తారు రెండు దానికి మా కామారెడ్డి షాప్ది కూడా మార్వాడిది కాకుండా ఇది కూడా నిన్న కంప్లైంట్లో క్లియర్ కట్ చెప్పిండు. ఇప్పుడు కొద్దిగా రోజు ఇట్లాంటి నడుసు ఏదైనా చేస్తే మార్వాడిలో చేసినట్టు ప్రభుత్వం తన పని చేస్తుంది, చట్టం తన పని చేస్తుందని మనకు తెలవాలి. ఇప్పుడు కనీసం క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్లోనే అప్పుడప్పుడే పోలీసులు తీసుకొచ్చి వాళ్ళు ఎట్లాంటి మార్వాడికి సంబంధించే కాదని చెప్పేసి క్లియర్ చెప్పినారు.